హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ సర్కిల్ బై దివ్య వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చింతకాయ పచ్చడి అనేది ఎలా చేస్తారో చూపిస్తాను. ఎంతో రుచిగా ఉండే ఈ చింతకాయ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ముందుగా చింతకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. ఇప్పుడు రోట్లో చింతకాయలను వేసి దానికి కొంచెం పసుపు, సాల్ట్ లేదా గల్లులుప్పు వేసుకొని లైట్గా దంచుకోవాలి. మనం చాలా పిందెలుగా ఉన్న చింతకాయలు తీసుకుంటే దాంట్లో గింజలు ఉండవు కాబట్టి మామూలుగా దంచేసుకోవచ్చు. కొంచెం పెద్దగా చింతకాయలను తీసుకుంటే దాంట్లో గింజలు అనేవి ఉంటాయి కాబట్టి గింజల్ని తీసుకోవడం కోసం లైట్గా దంచుకోవాలి. బాగా ప్రెస్ చేస్తూ గట్టిగా దంచుకున్నారంటే గింజలు కూడా నలిగిపోతాయి. మనకి పచ్చడి అనేది చేదొస్తుంది కాబట్టి లైట్గా దంచుకుంటే గింజలు అనేవి బయటకు వస్తాయి. వాటిని తీసేసి ఆ తర్వాత కొంచెం గట్టిగా దంచుకోవచ్చు. చూడండి, ఇలాగా గ్రీన్ కలర్లో గింజలు అనేవి వస్తాయి. వీటిని తీసేసుకోవాలి. ఇలాగా గింజలన్నీ తీసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ దంచుకోండి. మీరు లైట్గా కచ్చాపచ్చాగా మిక్సీ కూడా చేసుకోవచ్చు ఈ గింజలు తీసేసిన తర్వాత. ఇలాగా కచ్చాపచ్చగా కొంచెం మెత్తగా దంచుకున్న తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. గాజు సీసాలో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. మీరు గాజు సీసాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకోండి. ఉప్పు అనేది సరిగ్గా పడితే అది బూజు పట్టకుండా ఉంటుంది కాబట్టి ఒకసారి స్టోర్ చేసుకునే ముందు ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకోండి. ఇలాగా చింతకాయలన్నిటినీ దంచుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మన ఘాటుకు తగ్గట్లు ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది లైట్గా కలర్ మారేదాకా మంట అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలాగా ఎండుమిర్చి అనేది కలర్ మారిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోండి. మెంతులు కూడా లైట్గా కలర్ మారిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని దించేసుకోండి. ఇంకా మొత్తం వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఎండుమిర్చిని, మెంతుల్ని వేసుకోవాలి. చింతకాయ పచ్చడి కాబట్టి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీరు కారం అనేది ఎంత తినగలరో దాన్ని బట్టి ఎండుమిర్చిని వేయించుకోండి. ఇలా ఎండుమిర్చి వేసిన తర్వాత దీంట్లోకి మనం కచ్చాపచ్చగా దంచుకున్న చింతకాయ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలాగ చింత తొక్కును వేసుకోవాలండి.
మనం ఆల్రెడీ చింతకాయని దంచుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. మనం సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా గల్లులుప్పు అయినా వేసుకోండి. అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం లైట్గా బరగ్గా ఉండేలాగా మిక్సీ వేసుకోండి. మనం ఇలాగా మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంటే వేడి నీళ్ళని కాగబెట్టుకొని ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దానిలో వేసుకోండి. ఇది అప్పటికప్పుడు నూరి తాలింపు పెట్టింది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకనే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. అదే మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఉప్పు పసుపు వేస్తాం కాబట్టి నీరు అనేది చింతకాయలో నుంచి బయటకు వస్తుంది. ఆ టైంలో మనం తాలింపు వేసుకునేటప్పుడు వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద కళాయి లేదా ప్యాన్ లాంటిది పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. 2 ఎండుమిర్చిని ఇలా 2 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి లైట్గా కలర్ మారుతున్నప్పుడు దీంట్లోకి తాలింపులు వేసుకోవాలి. అలానే జీలకర్రని 1 స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. ఇలాగా ఇది కలర్ మారేదాకా మంట అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ తాలింపు పెట్టుకునేటప్పుడే దించేసుకునే ముందు మీకు నచ్చితే దాంట్లో 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ మెంతిపొడి వేసుకొని దించేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేగిపోయిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఈ కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇలాగా కరివేపాకు కూడా చిటపటలాటం తగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న చింతకాయ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోండి. ఇలాగా చింతకాయ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని కలుపుకోండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని ఇలాగ తాలింపు వేసుకోవాలి. మనకి చింతకాయ మిశ్రమాన్ని వేసిన తర్వాత వెంటనే ఆఫ్ చేయకుండా స్టవ్ ఇలాగ ఆయిల్ అనేది కొంచెం లైట్గా పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మనకి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది.